ఇంకా ఎన్నికల ఫలితాలు వచ్చి సంవత్సరం దాటింది. చిత్తూరు పార్లమెంటు ఎంపీగా విజయం సాధించిన శ్రీ దగ్గుమళ్ళ ప్రసాదరావు గారు ఎంపీ హోదాలో ఇంతవరకు మా నగిరిలో అడుగు పెట్టలేదు. నగిరిలో తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు ఎంపిక చేసిన అభ్యర్థి కనుక సైకిల్ గుర్తుపై ఓటు వేసి ఆయన ఎంపీగా గెలిపించాము. కారణాలైతే తెలియదు కానీ ఇంతవరకు ఆయన నగిరికి రాలేదు, మా వార్డుల్లో ఎక్కడా అడుగు పెట్టలేదు. సుపరిపాలనలో తొలి భాగంలో కార్యక్రమంలో భాగంగా కూడా ఆయన ఇంతవరకు నగరికి రాలేదు. మా దౌర్భాగ్యం ఏమో కానీ ఇదివరకు తెలుగుదేశం పార్టీ ఎంపీగా ఉన్న శివప్రసాద్ గారు కూడా నగరికి వచ్చేవాళ్ళు కాదు. నగరికి రాకూడదని ఏవో కొన్ని దుష్టశక్తులు హుకుం జారీ చేశాయని, ఆ శుద్రశక్తులు అడ్డుపడుతున్నాయని చెప్పుకునేవారు. ఆఖరికి మేము ఇలాగే ఒక కార్యక్రమం చేసి శివప్రసాద్ గారు నగరికి తీసుకెళ్ళాము. మా దౌర్భాగ్యం మరలా ఇటువంటి కార్యక్రమం చేసి దగ్గుమళ్ళ ప్రసాదరావు గారిని కూడా నగరికి తీసుకెళ్ళలేమో. అయ్యా ఎంపీ గారు, మేమందరూ కూడా మీకు ఓట్లేసాము, మాది నగిరండి, చిత్తూరు పార్లమెంట్ పరిధిలో నగిరి కూడా ఒక నియోజకవర్గం, దయచేసి మా నగిరి నియోజకవర్గానికి రండి, మా వార్డులకు రండి, ఎంపీగా మీరు చేయవలసిన అభివృద్ధి పనులు చేయండి, మిమ్మల్ని నమ్ముకొని మేము ఉన్నాం. మీరు రాకపోవడానికి కారణాలు ఏంటో మాకు తెలియదు కానీ మిమ్మల్ని ఏ క్షుద్రశక్తులు, ఏ భూతాలు, ఏ దయ్యాలు, ఏ పిశాచులు, ఏ సైతానాలు అడ్డుపడుతున్నాయో ఆ దెయ్యాన్ని, ఆ భూతాన్ని, ఆ పిశాచాన్ని, ఆ సైతాన్ని తరిమి కొట్టడానికి నగిరి తెలుగుదేశం పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉన్నాము. సుపరిపాలనలో తొలి భాగం కార్యక్రమం భాగంగా ఒక్కసారి మీరు మా నగిరికి రండి, మా వార్డులకు రండి, మీకు ఘనంగా స్వాగతం పలుకుతామని కలెక్టర్ వారి సాక్షిగా ఇక్కడ చెప్తున్నాము. దయచేసి ఒక్కసారి మా నగిరికి రమ్మని చెప్పి చిత్తూరు పార్లమెంట్ ఎంపీ గారిని మా నగిరి తెలుగుదేశం పార్టీ తరఫున సవినయంగా కోరి నమస్కరిస్తున్నాం.